నమస్తే. వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2024 నుండి రిటైర్డ్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పలు డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ బకాయిలు ఏదైతే పెన్షన్స్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల దగ్గర దగ్గర 250 మంది ఇప్పటికీ చనిపోవడం జరిగింది. ఇప్పటికీ ఒక 1000 మంది దాకా చావు బతుకు మధ్యలో కొట్టుమిట్లాడుతున్నారు. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ అధికారులు, ప్రభుత్వ అధికారులు కొంతమంది మనతో పాటు మాట్లాడే పెద్ద నమస్తే అన్న. ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ పెన్షన్స్ మీకు ఏదైతే రిలీజ్ 2024 నుంచి ఇప్పటివరకు రిటైర్ అయిన వాళ్ళకి రిలీజ్ చేయలేదు, దాదాపు 250 మందికి చనిపోవడం జరిగింది. ఇప్పటికి 1000 మంది దాకా చావు బతుకుల మధ్య ఉంది. మరి ఏంటి అసలు మీ కార్యాచరణ? ముఖ్యంగా మీకు నమస్కారం తెలియజేయచ్చు. నా పేరు కోహెడ చంద్రమౌళి. నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ను. గత ప్రభుత్వము తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 3 సంవత్సరాలు మా వయో పరిమితిని పెంచింది 58 నుంచి 61 వరకు. అయితే 61 సంవత్సరాలు నిండిన తర్వాత 2024 మార్చి నుంచి మా రిటైర్మెంట్ అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు 2024 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 24,678 మంది రిటైర్మెంట్ అయ్యారు. మరి రిటైర్మెంట్ అటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం ఒక పైసా ఇవ్వకుండా కేవలం పెన్షన్ మాత్రమే ఇస్తా ఉన్నది. మేము దీని మీద ప్రభుత్వానికి ఎన్నో విన్నపాలు చేశాము. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం చలనం రాకపోతే మేము చెలో అసెంబ్లీ కార్యక్రమాలకు పిలిపించి ఇలా ప్రభుత్వాన్ని నిలదీసి అడిగితే ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత ప్రభుత్వం మీద దాట వేస్తూ మరి మాకు డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. నేను అప్పుల్లో ఉన్నాను, నాకు అప్పు ఎవరు ఇస్తలేరు, నన్ను దొంగను చూసినట్టు చూస్తూ ఉన్నారు, నన్ను కోసుక తింటారా అని చెప్పి అని మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి మీరు దేనికి ఖర్చు పెడతలేరు? ఇవాళ మూసీ ప్రక్షాళనకు 1,50,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ప్రపంచ సుందరిమణులు తీసుకొచ్చి మీరు 250 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు ఫుట్బాల్ మెస్సీ తోటి ఆడి దాదాపు 150,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీ సంక్షేమ పథకాలు మీరు ఎక్కడ ఆపకుండా మీరు ఇస్తున్నట్టు ఇవాళ మాకెందుకు ఇస్తలేరని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా మాకు రావాల్సింది కేవలం 10,000 కోట్లు మా అందరూ రిటైర్మెంట్ అయిన వాళ్లకు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన 27 నెలల్లో 3,47,924 కోట్ల అప్పు తీసుకొచ్చిన ప్రభుత్వం మరి 10,000 కోట్లు ఇలా మా పెన్షనర్స్కి ఎందుకు ఇవ్వలేదని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా చాలా మంది చనిపోతూ ఉన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు వాళ్ళు 61, 62 సంవత్సరాల లోపల వాళ్ళు మానసిక వేదన గురవుతూ, అనారోగ్యం పాలవుతూ, మెరుగైన వైద్యం చేయించుకోలేక హాస్పిటల్లో ఉండి వాళ్ళు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించినప్పుడు కూడా ఇవాళ ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వంలో కనీసం కనికరం లేకుండా ఇలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మేము ఎండగడతాము. రేపు ప్రభుత్వంకు మేము చాలా వ్యతిరేకంగా కూడా మేము పనిచేస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని మేము ఏ రిపోర్ట్ తీసుకొచ్చుకున్నాం, అప్పుడు ఉన్నటువంటి 3 డిఎల్ పెండింగ్లో ఉన్న డిఎల్ ఇస్తా అన్నది, పిఆర్సీని ప్రకటింపజేస్తా అన్నది, పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు ఇస్తా ఉన్నది, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నది. మరి ఇవన్నీ ఆశ చూపెడితే మేము ప్రభుత్వాన్ని ఏ రిపోర్ట్ తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఇలా మాకు కాలయాపన చేస్తూ దాదాపు 250 మంది మరణాలకు ఇలా బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం ఈ 250 మంది చనిపోయినరు. ఇది కేవలం ప్రభుత్వ హత్యలుగానే మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఒక 1,000-1,500 మంది ఇవాళ హాస్పిటల్లో జీవన్మరణ సమస్యతో కొట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు. మరి ఒక్కొక్కరు చనిపోయిన వాళ్ళ దృష్టి కూడా ఇవాళ ప్రభుత్వం దృష్టికి పోయినప్పటికీ ప్రభుత్వం ఒక పైసా ఇవ్వని పరిస్థితి. మరి ఇదే పరిస్థితి కొనసాగితే మేము తీవ్రమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి నేను తెలియజేస్తాను. ఎన్ని వేల దాదాపు మీరు ఇప్పుడు ఎంతమంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు మీ అందరి పెన్షన్స్ బకాయిలు ఎన్ని వేల కోట్లు ఉంటాయి? 24,678 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు రావాల్సిన బకాయిలు కేవలం 10,000 కోట్లే. ఈ 10,000 కోట్లను మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో పెడతానని చెప్పి మేము చాలా ఎదురు చూసినాం. అయినప్పటికీ ప్రభుత్వం ఇవ్వకపోతే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో చేయడం జరిగింది. ఇప్పటి కూడా ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేస్తా ఉన్నా, ఏంటంటే 3,47,000 కోట్ల 294 అప్పు తెచ్చినావు కదా, అందులో 10,000 కోట్లు మాకు ఎందుకు కేటాయించలేదు అని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ ఇప్పటికి ప్రభుత్వం ప్రతి నెల ఒక 2,000 కోట్లు, 3,000 కోట్లు ఇస్తే ఒక 6 నెలల లోపల మా బకాయిలు తీరుతాయి. ఇలా భారతదేశం మొత్తంలో 29 రాష్ట్రాల్లో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు బకాయిలు ఇవ్వనటువంటి ప్రభుత్వం ఏదైతుందంటే తెలంగాణ ప్రభుత్వం, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం యొక్క చర్యలు మేము ఎండగడతాము. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులు రావాల్సినటువంటి 5 డిఏలు పెండింగ్, ఏ రాష్ట్రం లేనటువంటి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి.
పిఆర్సీ అమలు చేయాల్సింది టైం అయిపోయి 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకొక 2 సంవత్సరాలు అయితే మళ్ళీ పిఆర్సీకి టైం వస్తుంది. ఇవాళ పిఆర్సీ ఇవ్వవు, 5 డిఎల్ పెండింగ్ ఉంటాయి, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వవు. మేము ప్రజల లోపల భాగస్వాములం కాదా? మేము ప్రజలమే కదా, మాకు కూడా నైతిక విలువలు ఉన్నాయి, మాకు కూడా ఓటు హక్కు ఉంది. ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఒక 3 లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు ఉన్నారు, ఒక 3 లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఒక 4 లక్షల మంది ఉన్నారు. మొత్తం 10 లక్షల మంది మేము తలుచుకుంటే వాళ్ళ ప్రభుత్వాన్ని దించేస్తామట ఇలా మా ఉద్యోగులకు ఉందని చెప్పిన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎన్నికల సందర్భంగా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక అమలు కానటువంటి హామీలను ఇచ్చి 420 హామీలు అనేటువంటిది, తర్వాత 6 పథకాలు అనేటువంటివి పెట్టి ఈ యొక్క ప్రజలను వంచిందని చెప్పుకోవచ్చు. ఆ హామీలు ఇచ్చి మీరు ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. ఆ అధికారంలోకి రావడానికి కూడా కారణము మేము అప్పుడు ఉద్యోగులుగా ఉన్నాము. ఉద్యోగులు, తర్వాత అప్పటి పెన్షనర్లు, తర్వాత విద్యార్థులు అందరూ కలిసి గత ప్రభుత్వము ధనిక తెలంగాణ ఉన్నటువంటి ఆ యొక్క తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతో మాత్రమే మీ యొక్క ప్రభుత్వాన్ని ఈరోజు గద్దెనెక్కించడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి ఆ హామీలు అనేటువంటి ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా మీరు అమలు పరచలేదు. కేవలము 1వ తారీఖు వేతనాలు అనేటువంటివి ఇస్తున్నారు అనేటువంటి సాకు మాత్రం చెప్పుకుంటున్నారు. ఆ వేతనాలు అనేటువంటివి నేను ఇంతకెళ్ళి ఇవ్వడం లేదు. తర్వాత అది ప్రజాసొమ్ము మాకు నెల పనిచేసిన తర్వాత వెంటనే చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అది వెంటనే చెల్లించాలి. కానీ మాకు ఇప్పటికి కూడా మాకు రావాల్సినటువంటి బకాయిలు అనేటువంటివి ఇవ్వకుండా మీరు కాలయాపన చేస్తూ ఇప్పటికి 25 నెలలు అవుతున్నది మేము రిటైర్డ్ అయ్యి. ఈ రిటైర్డ్ అయినటువంటి వారికి మాకు న్యాయంగా రావాల్సినటువంటి జీపీఎఫ్ అనేటువంటిది మేము ప్రతి నెల మా యొక్క వేతనం లోపల 6% అయినటువంటి మేము పొదుపు చేసుకుంటాం. ఆ జీపీఎఫ్ అనేటువంటిది, ఆ జీపీఎఫ్ అని కానీ, తర్వాత జిఐఎస్ కానీ, టీహెచ్జిఎల్ అనేటువంటివి మా సాలరీ నుంచి మేము కట్ చేసుకొని మేము పొదుపు చేసుకుంటాము. పొదుపు చేసుకున్న తర్వాత మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత వెంటనే ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వము ఇవ్వకుండా ఇప్పటికీ కాలయాపన చేస్తూ వస్తున్నది. తర్వాత మాకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి ఈఎల్స్ అనేటువంటివి, ఎన్యూటీ లీవ్స్ అనేటువంటివి మేము మా లీవ్లను పొదుపు చేసుకొని రిటైర్మెంట్ అయిన తర్వాత మేము అమ్ముకునేటువంటి ఆ యొక్క ఈఎల్స్ కానీ, తర్వాత మాకు కమ్యూటేషన్ కానీ, గ్రాట్యుటీ కానీ, తర్వాత పిఆర్సీ 2020 ఏరియర్స్ అనేటువంటివి కూడా మాకు చెల్లించాల్సి ఉన్నది. పిఆర్సీ 2020 ఏరియర్స్ ఏంటంటే పిఆర్సీ గత 2020 లోపల గత ప్రభుత్వము ఏం చేసేదంటే ఒక జీవో రావడం జరిగింది. చనిపోతే కానీ లేదా రిటైర్మెంట్ అయితే కానీ చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అంటే చనిపోకుండా మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు వెంటనే చెల్లించాలి, కానీ చెల్లించలేదు. కానీ పిఆర్సీ 2020 ఏరియర్స్ అనేటువంటిది మార్చి 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు ఎవరైతే రిటైర్ అయ్యారో, బిల్ సబ్మిట్ చేశారో వాళ్ళకు మాత్రమే చెల్లించడం జరిగింది. కనుక మార్చి 2025 నుండి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి వారికి పిఆర్సీ 2020 ఏరియర్స్ అనేటువంటిది కూడా ఇప్పటి వరకు చెల్లించలేదు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు మరి మా యొక్క నిధులన్నింటిని కూడా మీరు పక్కదారి పట్టిస్తున్నారు. కాగు రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. కాగు రిపోర్టు 16,842 కోట్లు అనేటువంటిది మీరు వివిధ పథకాలకు వెచ్చించారు అని చెప్పడం జరుగుతున్నది. కాగు రిపోర్టు ఇచ్చినటువంటి దాన్ని కూడా మీరు పట్టించుకోవడం లేదు. తర్వాత హైకోర్టు అనేటువంటిది కూడా ఆదేశించినప్పుడు కూడా హైకోర్టు ఉత్తర్వులు కూడా మీరు ధిక్కరిస్తున్నారు. మన మార్చి 23న కూడా హైకోర్టు జడ్జి గారు ఒక జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాంటెంప్ట్కి వచ్చారో వాళ్ళందరూ కూడా వెంటనే ఏప్రిల్ 9 లోపల వారికి రావాల్సినటువంటి బకాయిలు అనేటువంటి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆ హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ కాంటెంప్ట్ వేసినటువంటి వారికి ఆ ఆదేశాల ప్రకారం ఎవరికి కూడా చెల్లించలేదు. ఇప్పుడు మీరు దగ్గర 250 మంది దాకా చనిపోవడం జరిగింది. ఇప్పటికీ 1000 మంది దాకా చావు బతుకు మధ్యలో. అయినా కానీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? అసలు మీ పట్ల ఎందుకు శ్రద్ధ చూపట్లేదు? ప్రభుత్వము ఏమైనా కానీ నా దగ్గర డబ్బులు లేవనేటువంటి వంక మాత్రం చూపిస్తున్నది. నన్ను కోసిన ఒక్క రూపాయి లేవని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. కోసిన రూపాయి లేదంటూనే ఈరోజు మీరు మరి మూసు సుందరీకరణ అనేటువంటి పేరుతోటి 150,000 కోట్లు అనేటువంటిది మీరు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఆ అప్పు రూపంలో తెస్తున్నారు కదా. ఆ అప్పు మాకు కేవలం ఒక 10,000 కోట్లు అయితే మా రిటైర్మెంట్ బకాయిలు అన్నిటి కూడా చెల్లించబడతాయి. ఆ 10,000 కోట్లు ఇవ్వడానికి కూడా మీరు ఎందుకు వెనుకాడుతున్నారు? ఈ యొక్క పెన్షనర్లను ఈ విధంగా బాధించడమే కదా. తర్వాత ఈ విధంగా మాకు
మెస్సీ ఫుట్బాల్ అనేటువంటిది కానీ ప్రపంచ సుందరిమణుల పోటీలు అనేటువంటిది, తర్వాత గ్లోబల్ సమ్మిట్ అనేటువంటిది, ఈ తర్వాత ఇవన్నీ కూడా పెట్టడానికి మా యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కదా. కానీ మా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకుండా మమ్మల్ని వేధించడం అనేటువంటి సరైన విధానం కాదు. ఇప్పటికైనా కానీ మాకు ఏకమొత్తంలో మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి చెల్లించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. నా పేరు కందుకూరి దేవదాసు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.